దానికోసం చూస్తున్నాం. మా దగ్గర గోరుంది, మా దగ్గర ఉంది, రమ్మను ఉంది, చెట్టు పేలాలు కట్టే బాధ్యత మా కార్యకర్తలు. కొత్త బోర్ల అందరూ వచ్చి కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ఆ అహంకారం ఉంది, ఆ బలుపోయింది, ఆ మాటలేదు, ఇంకా కూడా తగ్గినట్టు లేదు. అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు. ప్రచార పార్లమెంట్ ఎన్నికల ఆ బలుపును కూడా దించే పని ఆ కార్యకర్తలు తెలుసుకుంటారు. అందుకే ఏది పడితే అది వాగకుండా ప్రజలు తీర్పిచ్చేందు, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందు స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు మేము చెప్పినాం, దొరల పాలన వద్దు, ప్రజాపాలన కావాలి అని ప్రజలు ఆశీర్వదించిందో. ఇవాళ ఆశీర్వాదంతోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ గ్రేట్ బ్రిటన్కి వచ్చినాం. ఇంతమంది కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నాం. ఇవాళ కేరళలో చూస్తాం, ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం, కానీ ఇక్కడ ప్రజల సహకారంతో దాని ఒక వ్యాపార కేంద్రంగా, అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు తీర్చిదిద్దేలు. అందుకే ఈరోజు నా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో ఈ రోజు కాలుష్యంతో మూసి మొత్తము మురికి కూపంగా మారే. అందుకే ఈరోజు పోటీ పడి మోర్ మూసి 2024 అనే ప్రాజెక్టు తోటి ఈరోజు అమలు చేయాలని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి వైపు నడిపించాలని 55 కిలోమీటర్ల మూసి రివర్ను పూర్తిగా సజీవంగా ప్రజల ముందు సాక్షాత్కరించాలని ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతోనే ఈ దేశం రావడం జరిగింది. ఇవాళ